హలో ఐఎమ్ లావణ్య వెల్కమ్ టు యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. అమెరికా అనగానే అడ్వాన్స్డ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశం, సూపర్ పవర్ కంట్రీ, ఆకాశ హ్రమ్యాలు, డాలర్ డ్రీమ్స్. 80% ట్రేడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా డాలర్స్ లోనే ఇప్పటికీ జరుగుతూ వస్తోంది. కానీ ఇదే అమెరికా ఒక పెద్ద అప్పుల కుప్ప మీద కూర్చుందని తెలుసా? అవును, అమెరికాకి ఉన్నటువంటి సూపర్ పవర్ ఏంటంటే అంతులేని అప్పును తీసుకోగలగటం. కానీ అదెప్పుడూ కూడా ఒక్క పైసా కూడా తీర్చే పాపాన పోకపోవటం. అవును, అప్పు చేసి పప్పుకూడు అనే సామెత అమెరికా పట్ల అచ్చంగా నిజమవుతుంది. అమెరికాకు తీర్చలేనంత అప్పు ఉంది. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనంతటి అప్పు, అప్పుల్లో నెంబర్ 1. మరి దీని పర్యవసానం చాలా చాలా దారుణంగా ఉండబోతోంది. అవును, $35 ట్రిలియన్ అప్పు. ఇంత మనీ అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ కన్నా ఎక్కువ అప్పు. అమెరికా జీడిపి దాదాపు $28 ట్రిలియన్ ఉన్న అప్పు $35 ట్రిలియన్. అంటే అమెరికా అప్పు అనేది 123% ఆఫ్ దట్ కంట్రీస్ జీడిపి అన్నమాట. అంటే అమెరికా అప్పు అనేది 123% ఆఫ్ ఇట్స్ ఓన్ కంట్రీస్ జీడిపి. అంటే ఉన్నదానికన్నా అక్కడి అమెరికా గవర్నమెంట్ అప్పులను తెగ వాడేస్తోంది. ఎప్పుడు ఖజానాలో తక్కువ మనీ ఉంది అనగానే వెంటనే కావలసినంత మనీ ఈ అప్పు తీసేసుకుంటూ ఉంటుంది. అప్పులు చెక్క తీసుకుంటూనే ఉంది. కానీ ఖర్చులను మాత్రం తగ్గించే ఆలోచన అమెరికాకి లేనే లేదు. ఎందుకంటే అడిగేంత సీన్ ఎవ్వరికీ లేదు. అందుకే ఇటీవల ఐఎంఎఫ్ యుఎస్ తీసుకుంటున్నటువంటి అప్పుల మీద ఆందోళన వ్యక్తం చేసింది. యుఎస్ కున్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గించుకోమని సలహా ఇస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే లిమిట్స్ ని దాటి అమెరికాని అప్పులు తీసుకోవద్దని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ హితవు చెప్తోంది. ఎందుకంటే ఈ పరిస్థితి ప్రపంచ ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి అమెరికా అప్పులు తీసుకుంటూ ఉంటే ప్రపంచంలోని వడ్డీ రేట్లు పెరుగుదలే కాదు, కాస్ట్ ఆఫ్ లోన్స్ ని కూడా అమెరికా పరోక్షంగా పెంచుతోంది. ఇది మిగతా దేశాలకు భారంగా మారుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ స్టేబుల్ గా ఉంటేనే మిగతా దేశాల్లో ఆర్థిక పరిస్థితులు కూడా నిలకడగా ఉంటాయి. ఈ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదురుగా లేకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఐఎంఎఫ్ చెబుతోంది. అవును, ఇది 100% నిజం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం అనేది అధిక శాతం యుఎస్ డాలర్స్ లోనే జరుగుతూ ఉంటుంది. ఇక రెండో పాయింట్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ వాటి రిజర్వ్స్ ని మెజారిటీ డాలర్స్ లోనే ఉంచుతుంది. ఇక థర్డ్ పాయింట్, అమెరికన్ డాలర్ అనేది జస్ట్ పేపర్ మాత్రం కాదు, దాని విలువ చాలా చాలా ఎక్కువ. ఇక్కడ అమెరికాకు అధికంగా $1.5 ట్రిలియన్ జపాన్ అప్పిచ్చింది. దాదాపు $1 ట్రిలియన్ చైనా అప్పిచ్చింది. భారతదేశం కూడా అమెరికాకు దాదాపు $300 బిలియన్ అప్పిచ్చింది. అది కూడా ట్రెజరీ బాండ్స్ రూపంలో అప్పులను ఈ దేశాలన్నీ కూడా అమెరికాకు అప్పులిచ్చాయి. ఇక 2020లో కోవిడ్ సమయంలో దేశాలన్నీ డబ్బులు లేక, ఉద్యోగాలు లేక అతలాకుతలం అవుతుంటే అమెరికా మాత్రం ఒకే ఒక్క సంవత్సరంలోనే $3 ట్రిలియన్ ని రాత్రికి రాత్రే అదనంగా ప్రింట్ చేసేసింది. ఇంతకీ ఈ డబ్బుని ఏం చేసిందో తెలుసా? ఫ్రీ మనీగా ప్రజలకు పనిచేసింది. ఇలా చేయడం వల్ల షార్ట్ టర్మ్ లో ఎకానమీ ట్రాక్ లోనికి వచ్చినట్లుగా కనిపించినా కూడా లాంగ్ టర్మ్ లో ఇన్ఫ్లేషన్ అనేది భారీగా పెరిగిపోతుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోతుంది. ఏ దేశమైనా కరెన్సీని ఇష్టం వచ్చినట్టుగా ఎందుకు ముద్రించకూడదు అనే విషయమే ఒక వీడియో ఇదివరకు చేయడం జరిగింది. అందులో ఇలా కరెన్సీని ఇష్టానుసారంగా ముద్రిస్తే ఏర్పడే పరిణామాలు ఎలా ఉంటాయనే దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. సరే, ద్రవ్యోల్బణాన్ని, అభివృద్ధిని సమంగా మెయింటైన్ చేయడంలో అమెరికా పూర్తిగా విఫలమైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా కొంత టెర్మినాలజీ మనకు తెలియాలి. యుఎస్ లోని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ని ట్రెజరీ డిపార్ట్మెంట్ అని పిలుస్తారు. వాళ్ళ పార్లమెంట్ ని కాంగ్రెస్ అని పిలుస్తారు. అక్కడ రాజ్యసభని సెనేట్ అని పిలుస్తారు. దేశంలో అన్ని చట్టాలను పార్లమెంట్ అంటే కాంగ్రెస్ తయారు చేస్తుంది. వైట్ హౌస్ ని పిఎం బంగ్లా అని మనం చెప్పుకోవచ్చు. యుఎస్ లోని సెంట్రల్ బ్యాంక్ ని ఫెడరల్ రిజర్వ్ అని పిలుస్తారు. అమెరికా ఖర్చులు ఆ దేశం కలెక్ట్ చేస్తున్నటువంటి ట్యాక్స్ల కంటే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ లోటును పూడ్చుకోవడానికి అమెరికా లోన్స్ ని తీసుకుంటూ వస్తోంది. సరే, ఇదివరకే చెప్పాలి కదా, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం.
ముందుగానే అమెరికాని హెచ్చరించాలి కదా. ఇప్పుడే ఎందుకు ఈ విషయం తెర మీదకు తెస్తోంది అంటే, ఇంతవరకు యుఎస్ కి ఉన్న అప్పులు చాలా సేఫ్ గా ఉంటాయి అనే భ్రమలోనే ఉంది ఐఎంఎఫ్. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత స్థిరమైన కరెన్సీగా యుఎస్ డాలర్ అనేది ఉంది. అంతేకాదు రిజర్వ్ కరెన్సీ కూడా యుఎస్ఏకి పెట్టింది పేరు. కానీ ఇప్పటి పరిస్థితులు దానికంటే భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యుఎస్ అప్ అనేది చాలా చాలా రిస్కీగా ఉంది. ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఒక మేజర్ రీజన్ ఏంటంటే దానికి ఉన్నటువంటి వడ్డీ. అవును, యుఎస్ఏ ఐఎంఎఫ్ కి చెల్లించాల్సిన వడ్డీ ప్రతి 100 రోజులకు $1 ట్రిలియన్. అంటే ఉన్న అప్పుకి తోడు ప్రతి 100 రోజులకి $1 ట్రిలియన్ వడ్డీ, అసలుకి వడ్డీ కూడా యాడ్ అవుతూ వస్తోంది. అంటే ప్రతి 3 నెలలకు $1 ట్రిలియన్ అదనంగా అప్పు వచ్చి చేరుతోంది. దాంతో ఇప్పుడు అమెరికా పరిస్థితి ఎలా ఉందంటే, ప్రతి ఏడాది తన మిలిటరీకి కేటాయించే సంవత్సర మనీ కేటాయింపు కంటే ఇప్పుడు ఈ వడ్డీయే చాలా అధికంగా ఉంది. ఈ 2024 సంవత్సరానికి గాను యుఎస్ కేవలం తాను తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీనే $870 బిలియన్ ని చెల్లించాలి. అంటే $870 బిలియన్ ఇంట్రెస్ట్ ని కట్టాలి. మీకు తెలుసా అమెరికా డిఫెన్స్ బడ్జెట్ ఎంత ఉందో? కేవలం $822 బిలియన్ మాత్రమే. ఇలా రోజు రోజుకి చేరుతున్నటువంటి వడ్డీలతో అమెరికా చాలా పెద్ద అప్పుల కుప్పగా తయారైంది. ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, సపోజ్ మీరు ఒక ఇల్లు కొనడానికి అప్పు తీసుకున్నారని అనుకుంటే, ఆ బ్యాంక్ వడ్డీ రేట్స్ అనేవి మార్కెట్ తో అనుసంధానంగా ఉన్నప్పుడు, అంటే వడ్డీ రేట్స్ కూడా హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి. సపోజ్ మీరు ఈఎంఐని రెగ్యులర్ గా కడుతూ కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి అకౌంట్ ని చెక్ చేసుకుంటే మీ అప్పు ఏమంతగా తీరలేదు అని తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సి వస్తుంది. మీరు చాలా రెగ్యులర్ గా ఈఎంఐని కడుతున్నారు, అది కూడా కొన్ని సంవత్సరాల తరబడి కడుతున్నారు, అయినా కూడా మీ అప్పు సగం కూడా తీరలేదు అని తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ మొత్తం కాలానికి గాను ఇంట్రెస్ట్ ని కూడా బ్యాంక్ లెక్కించి వడ్డీని వసూలు చేస్తుంటే మీ అప్పు ఇంకెప్పుడు తీరాలి? మీరు తీసుకునే అప్పుకి వడ్డీ పెరిగినంతగా మీ ఆదాయం మాత్రం పెరగదు. అంటే ఇంట్రెస్ట్లు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. మీ అప్పులు తీరకపోగా అప్పులు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉంది. జేపీ మోర్గాన్ చైర్మన్, సిఇఓ జేమీ డిమోన్ కూడా చెప్పిన విషయం ఇదే. ఫెడ్ చైర్మనే కాదు, బ్లాక్ రాక్ సిఇఓ, ఇలా అందరూ చెప్పిన విషయం ఇదే. అందరూ అమెరికాకు నానాటికి పెరిగిపోతున్నటువంటి అప్పుల విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఒక కొలిక్కి తీసుకురావాలని పాలకులను కోరుతున్నారు. అమెరికా ఖర్చులను తగ్గించుకొని ఆదాయం పెంచుకునే మార్గాలపైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డెమోక్రాట్స్, రిపబ్లికన్ ఒకరితో ఒకరు ఈ చట్టబద్ధమైనటువంటి అమెరికా అప్పు లిమిట్ విషయంలో తలపడుతూనే ఉన్నారు. కానీ కొద్ది నెలలకే ఆర్థిక లోటు ఉందంటూ అమెరికాని నడిపించాలంటే అప్పు తీసుకోవడం తప్పదని చెప్పి అప్పుల కోసం బొచ్చె పట్టుకుని తయారైపోతున్నారు. ఈ పొలిటికల్ పార్టీ, ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా కూడా ఒకటే సూత్రం, గవర్నమెంట్ ని సజావుగా నడిపించాలి అంటే అప్పు తీసుకోవడం తప్పదు అనే పాయింట్ కి వచ్చి ఫిక్స్ అయిపోయారు. కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు బాగుంటాయనే చిన్న విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. అమెరికాలో ప్రభుత్వాలు తక్షణ ఆర్థిక సహాయం అంటే డెట్ సీలింగ్ అంటూ సాగిపోతూనే ఉన్నారు. ఇంతకీ డెట్ సీలింగ్ అంటే యుఎస్ గవర్నమెంట్ ఎంత లిమిట్ వరకు అప్పు తీసుకోవచ్చు అనే విషయాన్ని తెలిపేదే డెట్ సీలింగ్. $34.1 ట్రిలియన్ డెట్ సీలింగ్ ని కొద్ది నెలల ముందే పాస్ చేశారు. ఇది చాలా పెద్ద మొత్తం ఇది, అవును. కానీ ఈ డెట్ సీలింగ్ ని పెంచకపోతే అమెరికాలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే మళ్లీ ఈ డెట్ సీలింగ్ ని పెంచుకుంటూనే పోతున్నారు. యుఎస్ ట్రెజరీలో ఉన్న డబ్బు $95 బిలియన్. ఒక 3-4 నెలలు నడిపించాలి అంటే కావలసింది దాదాపు $600 బిలియన్. ఖజానాలో ఉన్న $95 బిలియన్ ఎక్కడ? ఎస్టిమేట్ చేసినటువంటి $600 బిలియన్ ఎక్కడ? మరి అంతటి డబ్బు కోసం ట్రెజరీ బాండ్స్ ని రైజ్ చేయాలి. మరి ఖజానాలోకి డబ్బు ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ప్రైవేట్ సంస్థల నుంచి. కానీ చివరకు ఆర్థిక లోటుతో సతమతం అవ్వటం మాత్రం తప్పదు.
ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ స్నేహితులతో డిన్నర్కి ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకుందాం. అక్కడ ఇంటర్నెట్ వైఫై పనిచేయటం లేదు, కాబట్టి మీరు అక్కడ క్యాష్ రూపంలోనే బిల్ని చెల్లించాల్సి వస్తే ఏమవుతుంది? ఎందుకంటే ఈ కాలంలో ఎవరైనా యూజ్ చేసేది యూపీఐ, పెద్దగా క్యాష్ మీ వెంట తీసుకువెళ్లరు. అప్పుడు మీ మిగతా ఫ్రెండ్స్ కూడా క్యాష్ ఏమైనా ఉందని అడిగితే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి కాస్తో కూస్తో క్యాష్ని పోగు చేసి ఎలాగోలా బిల్ని చెల్లించేశారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా పర్సులో ఉన్న క్యాష్ ఖాళీ అయిపోయింది. ఇదే అమెరికాలో కూడా జరుగుతోంది. అంటే ఇక రాబోయే కాలంలో ఫండింగ్స్ కానీ లోన్స్ కానీ చాలా చాలా ఖరీదుగా మారిపోనున్నాయి. 2022 కన్నా 2023లో 5% ఎక్కువగా వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ 2024లో కనీసం ఇంకొక 10% వడ్డీ రేట్లు పెరుగుతాయని అంచనా. డెట్ సీలింగ్ అనేది ప్రతి దేశానికి ఉంటుంది. మన భారతదేశం నుంచి శ్రీలంక వరకు, బ్రిటన్ నుంచి జపాన్ వరకు అన్ని దేశాలకు ఈ డెట్ సీలింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రిటన్నే తీసుకుంటే ఆ దేశపు జీడిపిలో 60% మేరకు మాత్రమే ఆ దేశం అప్పులను తీసుకునే వీలుంది. అంతేగాని జీడిపిని మించి ఏ దేశము కూడా అప్పు తీసుకోదు. కానీ అమెరికా మాత్రం రూల్స్ ఇవేవీ పాటించదు. అక్కడ పాలకులు దురదృష్టవశాత్తు ప్రస్తుతం అమెరికా పాలకులు ఎవ్వరూ కూడా దీర్ఘదృష్టితో దేశ ప్రయోజనాల కోసం పనిచేయటం లేదనే డౌట్ వస్తుంది. ఎందుకంటే అంతంతకు పెరిగిపోతున్నటువంటి అప్పులే కారణం. 1960 నుంచి ఈ డెట్ సీలింగ్ ని అమెరికా పాలకులు 78 రెట్లు పెంచారంటే అక్కడి పాలకుల వ్యవహారం మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందరికంటే అమెరికాకు ప్రెసిడెంట్ గా బరాక్ ఒబామా ఉన్న టైంలో అయితే $7.6 ట్రిలియన్ అప్పు తీసుకున్నాడు ఆయన. ఇక డొనాల్డ్ ట్రంప్ తన సమయంలో $6.7 ట్రిలియన్ అప్పు తీసుకున్నారు. ఇక బైడెన్ సమయంలో అయితే ఒకే ఒక్క సంవత్సరంలోనే రికార్డ్స్ ని తలకిందులు చేస్తూ ఒకే ఒక్క సంవత్సరంలోనే $2.5 ట్రిలియన్ అప్పుని తీసుకున్నాడు ఆయన. ఇలాంటి తంతు కేవలం అమెరికాలోనే అంటే పొరపాటే. ఎందుకంటే మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాలు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వాలు పరిపాలిస్తున్నటువంటి ఆయా రాష్ట్రాలను అప్పుల కుప్పలుగా మార్చేస్తున్నాయి. అప్పుల కుప్పగా కర్ణాటక, అప్పుల్లో మునిగినటువంటి ఆంధ్రప్రదేశ్ అని మనం ఎప్పటికప్పుడు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అక్కడి పాలకులకు సబ్సిడీలను ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? ఫ్రీగా ఎలక్ట్రిసిటీ, ఫ్రీగా భోజనం, ఫ్రీగా బస్ ప్రయాణం వంటివి ప్రజలకు స్వాంతన చేకూర్చేవి కానే కావు. దీర్ఘకాలంలో ప్రజలకు ఇలాంటి ఫ్రీ పథకాలతో ఆర్థికంగా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ట్రెడిషనల్ బడ్జెట్ ప్రకారం మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు లోటు బడ్జెట్ ప్రతిసారి కూడా ప్రవేశపెట్టాలి అనేది కరెక్టే. కానీ అప్పు తీసుకున్న డబ్బు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతోంది, ఎలా ఖర్చు చేస్తున్నారు, అది ఎంతవరకు సరైన దారిలో వెళుతోంది అనేది కూడా చాలా చాలా పెద్ద ప్రశ్నగా ఉంటుంది. ప్రతి సంవత్సరం 10 లక్షల కోట్ల రూపాయలని భారత్ కడుతోంది. లోన్ తీసుకోవడం అంటే మన భవిష్యత్తులో సంపాదించే సంపాదన నుంచి కొంత డబ్బుని దొంగలించడంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా లోన్ తీసుకోవచ్చు, కానీ ఒకటికి 100 సార్లు ఆలోచించాలి తీసుకునేటప్పుడు. ఖర్చులను నియంత్రించుకోవడమే కాదు, ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా మార్గాలను అన్వేషించాలి, వెతకాలి. వ్యక్తి అయినా దేశమైనా ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండడం తప్పదు. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.